హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు అయితే వీడియోలో ఏం చూస్తున్నామో తెలుసా? టమాటా వెల్లుల్లి రోటి కారం అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ప్రతి ఒక్కరూ తప్పకుండా ట్రై చేయండి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైంలో ఎంత మంచి ఫుడ్ ఎదురుగా ఉన్నా కూడా తినాలనిపించదు. అంతేకాకుండా నోటికి ఏది రుచిగా అనిపించదు. ఒక్కొక్కసారి ప్రతి ఒక్కరికి ఈ సమస్య ఎదురయ్యే ఉంటుంది. అలాంటి టైంలో ఏమీ లేదు, చిటికెలో టమాటా వెల్లుల్లి రోటి కారం అయితే రెడీ చేసేసుకోండి. నాకైతే మా పిన్ని గారు పరిచయం చేశారండి ఈ పచ్చడిని. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి తింటే ఇంకా వదిలిపెట్టారు, అంత టేస్ట్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. దీనిలోని రైస్లోకే కాకుండా రోటీసు, పులకాలు, దోశ, చపాతీస్ వేటిలోనైనా తీసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఖచ్చితంగా ఈ రెసిపీకి మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్లుల్లి మాత్రం మర్చిపోకండి. ఈ రెసిపీ తయారు చేయడం కోసము ఫ్రెష్ టమాటాస్ తీసుకుని సన్న ముక్కలుగా కట్ చేసేయాలి. అలా కట్ చేసిన టమాటాస్లోకి 2 మిర్చి వేసి తగినంత ఉప్పు, జీరా, వెల్లుల్లి రెబ్బలు లేదా వెల్లుల్లి పేస్ట్ అండి. ప్లెయిన్ వెల్లుల్లి పేస్ట్ మాత్రమే యూజ్ చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్నది మాత్రం అస్సలు యూజ్ చేయకండి. వీలుంటే కాసంత మెంతి ఆకు లేదా మెంతి పొడి వేసి తగినంత చింతపండు వేసి ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసి బాగా ఫ్రై చేయాలండి. 5 to 10 మినిట్స్ బాగా ఆయిల్లో మగ్గనియాలి. టమాటోస్ని బాగా మగ్గిన తర్వాత తగినంత ఉప్పు, కారం వేసేసి రోటిలో దంచుకోవాలండి. రోటిలో దంచుకోవడం వల్ల దాని టేస్ట్ ఇంకా డబల్ అవుతుంది. రోల్ అవైలబిలిటీ లేకపోతే మిక్సీ యూజ్ చేసేయండి, కానీ రోటిలో వచ్చే టేస్ట్ మాత్రం మిక్సీలో రాదు. ఒక్కసారి తింటే మాత్రం వదిలిపెట్టిన రెసిపీ అండి. ఖచ్చితంగా ట్రై చేయండి, ఓకేనా? ఎందుకంటే మనం ఎన్ని రకాల ఫుడ్స్ తిన్నా కూడా ఒకసారి ఎంత కాస్ట్లీ ఫుడ్ మన ముందర ఉన్నా, ఎంత ఇష్టమైన ఫుడ్ మన ముందర ఉన్నా కూడా తినాలనిపించదు, నాలుకకు రుచి అనిపించదు. నిజమా కాదా చెప్పండి? సో అలాంటప్పుడు చిటికెలో వితిన్ 10 మినిట్స్లో తయారు చేసుకునే టమాటా వెల్లుల్లి రోటి కారం అండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ట్రై చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.